మన పల్నాడు జిల్లాలో మనం ఈ ప్రతిపక్షంలో ఉండగా, కష్టకాలంలో ఉండగా, వాస్తవంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రెడ్ బుక్ ఇక్కడ నల్ల కోటేసుకొని ఉన్నటువంటి ప్రతి లాయర్ యొక్క విలువ మరింతగా మనకు తెలిసి వచ్చేలా చేస్తుంది. ఈ కష్టకాలంలో ఇన్ని రోజులు అంటే గతంలో మనం విన్నాం, సమస్యలు అన్నీ మనం చూస్తున్నాం, విన్నాం. బట్ ఈ రోజున ఈ సంవత్సర కాలంగా తెల్లకోటు వేసుకొని ప్రాణాలు పోసే డాక్టర్లను మనం చూసాం. వాళ్ళకు దండం పెట్టి కృతజ్ఞతలు మనం చెప్పాము. ఇంతకుముందు మనం ప్రతిపక్షం చూసాం. కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రతిపక్షంలో నల్లకోటు వేసుకొని మనకు ఓ కష్టం అంటూ, ఓ మరకంటినా, ఒక ఇబ్బంది వచ్చినా వాళ్ళ కోటుని మనకు అడ్డం పెట్టి ఈరోజు మనకు ఆ ఇబ్బందుల నుంచి మనం కాపాడుతున్నటువంటి ఈ లాయర్లని, అడ్వకేట్లని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అనిపిస్తూ ఉంది, ఈ వేదిక మీద ఇక్కడ మీటింగ్ పెట్టాం, ఎంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు. అసలు ఈ మీటింగ్లో వీళ్ళే మనల్ని కాపాడుతున్నారు, వీళ్ళకు అన్నిటికన్నా మించినటువంటి నాలెడ్జ్ ఉంది, అంతకన్నా పవర్ఫుల్ లా వీళ్ళ చేతిలో ఉంది. ఏం చెప్పగలం మనం ఈ మీటింగ్లో ఎక్సెప్ట్ థ్యాంకింగ్ యూ సో మచ్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి who is present here. I mean, any thanks to చెప్పినా తక్కువే, but I really thank each and every one of you who is in this profession and who is helping us out and making us still work and giving strength to us with your supportive knowledge of law. Thank you so much. ఈరోజు ఈ కార్యక్రమం కోసం మరి వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మా గోపిరెడ్డి గారు ఇమీడియట్గా ఈ కార్యక్రమం మరి మాధవ్ గారు అన్నాకే ఇమీడియట్గా ఇనిషియేట్ తీసుకొని, మా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మరి వారు ఇనిషియేట్ తీసుకొని ఇమీడియట్గా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేద్దామని చెప్పి వారు కూడా చాలా అందరితో కూడా మాట్లాడి ఫాలోఅప్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సైమల్టేనియస్గా ఇప్పుడు మనం లా గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఏ నియోజకవర్గం నుంచి సబ్ జైలుకి వచ్చినా కూడా ఇమీడియట్గా మాతో మాట్లాడి, వారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఇమీడియట్గా ఫస్ట్ వెళ్ళిపోయి వాళ్ళని పలకరించడము, వాళ్ళకి భరోసానివ్వడం చేసేవాళ్ళు. మరి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. మరి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక మా బ్రహ్మనాయుడు గారి గురించి నేను చెప్పే పని లేదు. అదేంటో మరి బ్రహ్మనాయుడు గారు మా అన్న మాట్లాడితే ఇందాకే అనిపించింది, నేను గోపిరెడ్డి గారు అనుకుంటా ఉన్నాము. లంచ్ టైంకి ముందు ప్రోగ్రామ్ నడుస్తుంది, లంచ్ చేసే పని ఉండదు. అంటే మాకే మమ్మల్నే అంత ప్రేమగా, ఆప్యాయతగా అతని మాట పలకరింపు కానీ, చూపించేటువంటి ఆప్యాయత కానీ, మనసు కూడా అట్లాంటిదే. మాకే అలా అనిపిస్తే ఆ నియోజకవర్గ ప్రజలు ఎంత అదృష్టవంతులు అని ఎప్పుడు మేము అనుకుంటా ఉంటాం. అలాంటి మా బ్రహ్మనాయుడు కన్నకు ఎప్పుడు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక వేదిక మీద ఉన్నటువంటి భార్గవరెడ్డి గారు రీసెంట్ టైమ్స్లో వారి ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేసుకున్నారు. సో రీసెంట్ టైమ్స్లో సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్నారు. విత్ ఇన్ లెస్ టైం ఆయనకు జరిగినటువంటి ఫేస్ చేసినటువంటి ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పారు. అండ్ అందులో మీరు ఎలా సపోర్ట్ చేశారో చెప్పారు. అండ్ వారికి అలాగే ఇక వేదిక మీద ఆసీనులైనటువంటి మా చిలుకలూరుపేట, నర్సరావుపేట, మాచర్ల, గురజాల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరుపాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లీగల్ టీం అంతా కూడా వారు ఆసీనులై ఉన్నారు. వారందరికీ అండ్ ఈ కార్యక్రమం ఇక్కడ ఉందంటే ఈరోజు టైం తీసుకొని ఇక్కడ దాకా కూడా మరి మన మధ్యకు విచ్చేసినటువంటి తాడేపల్లి నుంచి మన కోసం మన నర్సరావుపేట ఈరోజు మన పల్నాడు హెడ్ క్వార్టర్స్కి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములు అయినటువంటి మా మనోహర్ రెడ్డి అన్నకు, మా సుదర్శన్ రెడ్డి అన్నకు ఒకసారి వీళ్ళ గురించి చెప్పాలి. ఎంతసేపు మనకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే, మా నియోజకవర్గం వరకు ఒక ఇష్యూ వచ్చిందంటే మేము మా చిటిబాబు అన్నతో, లేదా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సీనియర్లతో, ఇక మా యంగ్స్టర్ నరేంద్రతో, జనరల్గా వీళ్ళతో మాట్లాడి ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉంటే మేము చూసుకుంటూ ఉంటాం. ఈ రోజున లీగల్ సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారి కోసము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏ విధంగా పనిచేస్తుందంటే
వీళ్ళనే చూపించవచ్చు. ఎందుకంటే మనోహర్ రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ అన్న కావచ్చు, అసలు ఆ ఫోన్ మొత్తం కూడా రింగ్ అవనియరు. నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను. ఆ ఫోన్ కాల్ కంప్లీట్గా కూడా రింగ్ అవ్వదు. అంతలోపు అమ్మ ఏం కావాలి చెప్పు, ఏంటి చెప్పు అని ఆ చక్కటి రెస్పాన్స్ ఇచ్చేటువంటి ఒక చక్కటి టీం ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, మా కోసం పనిచేస్తుందంటే వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ యూ అన్న. మనోహర్ రెడ్డి అన్న కావచ్చు, సుదర్శన్ రెడ్డి అన్న కావచ్చు, వీఆర్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ the kind of services you are rendering to the party in this crisis and the kind of support and strength you are giving to each and everyone. మాకే అట్లా అనిపిస్తుందంటే లుక్ ఎట్ దేర్ కమిట్మెంట్ అని ఒక్కసారి మీ అందరిని కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను. అండ్ ఇఫ్ ఐ డోంట్ సే దిస్ ఐ వుడ్ బి ఫెయిలింగ్ ఇన్ మై రెస్పాన్సిబిలిటీ. చిల్లూరుపేటలో నాకు ఒక సమస్య వచ్చిందంటే అక్కడి నుంచి, గుంటూరు నుంచి నేను ఈ సమస్య గురించి ఇక్కడ మా వాళ్ళతో మాట్లాడుతుండగానే మా వాళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ లీగల్ టీమ్ అంతా వచ్చి సపోర్ట్గా ఉంటారు. ఐ థ్యాంక్ యూ అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ ద వే యూ సపోర్ట్ మీ ఆల్వేస్. ఇక్కడ కూర్చున్నారు ఆల్ ద గుంటూరు టీమ్. ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ సపోర్ట్ ఆల్వేస్. వెల్, సో ఇక కమింగ్ టు మన పల్నాడు. ఈ రోజున పల్నాడు రాజకీయాలు కానీ, పల్నాడులో వేధింపులు కానీ, అక్రమ కేసులు కానీ, అక్రమ అరెస్టులు కానీ, అక్రమంగా జైళ్లకు తరలించినటువంటి విధానాలు కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాము రాయలసీమతో కంపీట్ చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఈరోజు కొన్ని చోట్ల వింటూ ఉన్నాం, మరి మన మాచర్ల లాంటి ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాము, మించిపోతున్నామేమో అనిపిస్తూ ఉంది. ఇక్కడ రాజకీయ పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారాన్ని చూసుకొని మరి ఈరోజు రాజకీయాలు ఇక్కడ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు, అధికారాన్ని సామాన్యుడి మీద, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏ విధంగా ప్రయోగిస్తున్నారనేది ఈ సంవత్సర కాలంగానే మనము కళ్ళారా మన కళ్ళ ముందు చూసినటువంటి అనేక ఇన్సిడెంట్స్ మనకి ఉన్నాయి. వినుకొండలో రషీద్ హత్యను మనం చూసాం, ఏ విధంగా చేశారో, ఎంత దారుణంగా నడి రోడ్డు మీద ఇలా హత్య చేయొచ్చా అనేటువంటి విధంగా అక్కడ ఆ రషీద్ హత్య నుంచి మొదలు పెడితే ఒక హత్యలే కాదు అనేక దారుణాలు. ఇక ఏ విధంగా అంటే అసలు మనము ఏంటి, మనల్ని ఇంత హరాస్ చేస్తున్నారు, మనం ఉండగా మనము వీళ్ళని ఇలా చేయలేకపోయామే, మనం ఎప్పుడు ఇలాంటి ఆలోచనల ధోరణిలో వెళ్ళలేదే. ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న హయాంలో, జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఇన్ఛార్జ్ అయినా, ఏ ఎంపీ అయినా, అప్పట్లో ఉన్నటువంటి ఏ మంత్రి అయినా, ఎవరైనా నిజంగా టీడీపీ వాళ్ళ సంగతి చెప్పాలి అని గనక తలుచుకొని ఒక్క అడుగు ఆ రోజు వేస్తుంటే ఏమైపోయి ఉండేవాళ్ళు వీళ్ళంతా అని పదే పదే ఈ ఆలోచన మన కార్యకర్తలు కానీ, మనం కానీ జనరల్గా డిస్కషన్స్ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, పాపాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనం అనుకుంటా ఉన్నాం. కానీ మనం అలా చేయలేదు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి భావజాలాలతో, ఇలాంటి భావనలతో, ఇలా కక్ష సాధింపులు, లేదంటే ఇలాంటి హత్యలను ఎంకరేజ్ చేయడము, ఇలాంటి ఫేక్ కేసెస్, ఇల్లీగల్ అరెస్టులు చేయడం, వీటి మీద మన నాయకుడు మనకు దాని మీద దృష్టి పెట్టలేదు, వాటిని ఎంకరేజ్ చేయలేదు. అలాగే వాటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా లేదు. ఎందుకంటే మనం ఎంతసేపు ఏ ఇంటికి ఏ న్యాయం చేశాము, ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇచ్చాము, ఏ ఊళ్ళో ఏ అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము, నియోజకవర్గానికి ఏం కావాలి అనేటువంటి చక్కటి అంశాల మీదే మనం దృష్టి పెట్టాం. కానీ ఈయనను చంపుదామా, ఆయన మీద కేసు పెడదామా, ఆయనను లాక్కొద్దామా, ఆయన అరెస్ట్ చేద్దామా, వీళ్ళని జైల్లో వేద్దామా అని అదే పవర్ మనకు ఉండింది, అదే ఫ్రీడమ్ మనకు ఉండింది. ఒక అధికార పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున గత 5 సంవత్సరాలు మనం ఉన్నాం. తేడా ఏంటంటే థింకింగ్, థాట్ ప్రాసెస్. మన నాయకుడికి కానీ మనకు కానీ అలాంటి ఆలోచనలు లేవు. మనం ఎంతసేపు ప్రజల మనసులు గెలుచుకోవాలి, ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో పోయాం. బట్ ఈ రోజున అది లేదే. దట్స్ వేర్ ఇట్స్ సాడ్నింగ్ అస్. అందరూ బాధపడుతుంది ఎందుకంటే వీళ్ళకి ఆలోచన లేదు.
ఆలోచన లేక ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈ రెడ్ బుక్ పేరుతో ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక సింగిల్ ఎజెండాతో ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అడుగులు వేస్తుంది. అది స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మేమందరం కూడా పదే పదే ఈరోజు మీరు మళ్ళీ ఇంత కొనియాడుతున్నామంటే దాని అర్థం ఒక్కసారి ఆలోచిస్తే మీ విలువ మాకు ఇంతలా తెలిసొచ్చిందంటే దానికి కారణం ఈరోజు ఈ అధికార పార్టీ మనల్ని పెడుతున్నటువంటి ఇబ్బందులు, మనల్ని హింసిస్తున్నటువంటి తీరు. నేను ఐఎమ్ ఆల్సో ఎ విక్టిమ్. చక్కటి చదువులు చదువుకొని రాజకీయాల్లోకి వచ్చి పబ్లిక్కి సర్వీస్ చేయాలి అనే ఒక గుడ్ ఇంటెంట్తో వచ్చి మా లైఫ్స్ని సాక్రిఫైస్ చేసి నిలబడి ఈరోజు ప్రజాసేవ చేయాలని రాజకీయాలు చేస్తుంటే, అదే విధంగా అదే చక్కటి ఉద్దేశంతో రాజకీయాలు చేస్తే వేర్ ఆర్ యూ ల్యాండింగ్ అస్? ఈరోజు రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నటువంటి విధానాలు చూస్తుంటే ఎక్కడ పోతుంది ఈ రాజకీయం? అసలు ఏమవుతుంది ఈ ప్రజాస్వామ్యం అని అడగాలనిపిస్తూ ఉంటుంది. ఈ 10 నెలలుగా ఈ సంవత్సర కాలంగా వచ్చిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం, కంటిన్యూస్గా మమ్మల్ని సఫర్ చేస్తూనే ఉన్నారు. బట్ ఐఎమ్ గ్లాడ్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఇస్తున్నటువంటి సపోర్ట్ కావచ్చు, దానికి ప్రాణం పోసినట్టుగా మీరు ఇక్కడున్నటువంటి అడ్వకేట్లు నిలబడినటువంటి తీరు కావచ్చు, ఈరోజు మా ఇబ్బందులన్నింటినీ కూడా మేము అధిగమించి మా క్యాడర్కి ఏమైనా సమస్య వస్తే వాళ్ళకు ఈరోజు ధైర్యంగా మేము నిలబడి మాలాంటి నియోజకవర్గాల్లో ఇంకా మేము రాజకీయాలు చేస్తున్నామంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద strength and support given by the legal team and every advocate who is sitting here. I really thank them once again. ఈ మూమెంట్లో ఐ థ్యాంక్ మా చిల్లూరుపేటకి సంబంధించినటువంటి లీగల్ టీం వచ్చిన వాళ్ళందరికీ, ఎస్పెషల్లీ చిట్టిబాబు గారికి, మా నరేంద్రకి, ఇంకా చాలామంది ఉన్నారు, ఇంకా పేర్లు అందరికీ చెప్పాల్సి వస్తుంది. ఐ థ్యాంక్ దెమ్. ఈ మూమెంట్లో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ మనోహర్ రెడ్డి గారు అండ్ సురేంద్ర రెడ్డి అన్న ఫర్ బీయింగ్ ఇన్ సపోర్ట్ ఆల్వేస్ మాకు వచ్చినటువంటి క్రైసిస్లో. I read something, a lawyer is someone who actually corrects injustice to justice. Ante, and also he supports in converting the weakness into strength. ఇదే ఆశ్చర్యం వేస్తుంది. ఇదే ఒకవైపున ఒక వాదన నడిపిస్తారు, ఇంకోవైపున ఇంకొక వాదన నడిపిస్తారు. కానీ ఆ క్లయింట్ని కాపాడుకోవడానికి మీరు చేసేటువంటి పోరాటం, మీరు వాళ్ళ యొక్క భయాన్ని, బాధని స్ట్రెంగ్త్గా కన్వర్ట్ చేసేందుకు మీరు పడేటువంటి బాధ, అండ్ మీరు ఆ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ, క్వశ్చన్ చేస్తూ, పోరాడుతూ, న్యాయంగా జస్టిస్ కోసము మీరు పనిచేసేటువంటి తీరు కల్లారా మేము చూస్తూ ఉన్నాము. ఇంతకుముందు విన్నాము, ఇప్పుడు మేము కల్లారా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇది ఇంకా కూడా మీరున్నటువంటి మీరు పడుతున్నటువంటి బాధల్ని మేము అర్థం చేసుకుంటా ఉన్నాము. ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు నేను చూశాను, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, రేపంటే రేపు, మళ్ళీ వాయిదా వేస్తే మళ్ళీ వచ్చేవారం అంటే వచ్చేవారం, మీరే కమిటెడ్గా ఆ టైంకి అక్కడ మేము ఫోన్ కూడా చేయాల్సిన పనిలే, మీరే వచ్చి నిలబడి మీరు ఆ వర్క్ చూసుకుంటూ ఉంటారు. ఇక్కడున్నటువంటి ఏ ఒక్క రోజు కూడా ఇప్పటివరకు కూడా చూశాను నేను, చాలా ఇష్యూస్ మీరు డీల్ చేశారు. ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తులు మీరని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మీ అందరికి కూడా మీకు ఏ కష్టం వచ్చినా, మీకు కష్టం వచ్చినా నేను అనాల్సిన పని లేదు. బట్ స్టిల్ మీకు కూడా ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి, మా కష్టాల్లో మమ్మల్ని ఇంత సేఫ్గా చూసుకున్నందుకు మేము మీకు తిరిగి చూపించేటువంటి గ్రాటిట్యూడ్, మీ కష్టాల్లో ఏదన్నా ఉంటే మీకు మేము తోడుండడము, మీకేదన్నా రేపు పదవులో మీరు ఈ కష్టాలకు సంబంధించి ఇన్ని పడుతున్నారు, రేపు పదవులో లేకపోతే ఇంకోటో ఉంటే మేము గనక వాటికి జస్టిస్ చేయకపోతే మాకు గ్రాటిట్యూడ్ లేనట్టు ఉంటుంది. ఖచ్చితంగా we wanted to withstand our words and our gratitude towards you
by honoring you at your needs and in your crisis అని చెప్పి మాటిస్తూ ఖచ్చితంగా మేమందరం కూడా సమిష్టిగా ఉంటాం జిల్లాలో. మా గోపిరెడ్డి గారు కావచ్చు, మా బ్రహ్మనాయుడు అన్న కావచ్చు, అందరం కూడా చాలా కమిటెడ్గా ఆ మాట మీద నిలబడేటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులం మేమంతా కూడా. కాబట్టి ఇక్కడ జిల్లాలో కష్టపడుతున్నటువంటి మీ అందరి గురించి కూడా మాకు ఒక అవగాహన ఉంది. ముందు ముందు కూడా ఇంకా మనకు టైం చాలా ఉంది. ఏ ఇబ్బందులు ఏ కష్టాలు ఉన్నా కూడా మా కోసం మీరు పోరాడుతున్నారు. కాబట్టి మీకు తగినటువంటి గుర్తింపు ఇచ్చే విషయంలో కూడా ఎక్కడా కూడా మేము రాజీ పడము, మీకు న్యాయం చేస్తాము అని చెప్పి మాటిస్తూ ఈ కష్టకాలంలో తోడున్నటువంటి ప్రతి ఒక్క లాయర్ అన్నకు అండ్ మా మాధవక్కకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అండ్ ఇప్పుడు 1 year అయిపోయింది ఈ ఈ విధమైనటువంటి హిట్టింగ్ ఈ రెడ్ బుక్ పాలిటిక్స్ నుంచి మనం ఫేస్ చేసి నిలబడ్డాము. ఒక ఫేస్ గడిచిపోయింది. ఒక ఫేస్ మనము ఆ టెరిఫిక్ ఫేస్నే మీ అందరు నిలబడి మనము ఇంతలా మనం ఎదుర్కోగలిగామంటే ముందు ఇంకా మీటింగ్ పెట్టాము, ఇంకా స్ట్రెంథెన్ చేసుకుంటున్నాం. ముందు ఇంకా స్ట్రాంగ్గా ఇటు నుంచి కూడా మనము ఇదే టెరిఫిక్గా వచ్చేటువంటి ఆ టెర్రైన్ని ఇదే విధంగా మనము మీ అందరి సపోర్ట్తో హిట్ చేయగలుగుతామన్న నమ్మకం నాకు ఉంది. అండ్ డెఫినెట్గా దిస్ విల్ లీడ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా ఒక మంచి ప్రజలకు ఇంకా మరింత మేలు చేసేటువంటి ఒక నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఫైట్ అనేది, ఈ సపోర్ట్ అనేది, ఈ పోరాటం అనేది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెడుతుంది. ఆయనని ముఖ్యమంత్రిని చేసేదాకా కూడా మనం పోరాడాలి, నిలబడాలి అని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.